డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నేను చాలా పీలగా ఉంటాను, 35 కేజీలు బరువు కూడా లేను, నాకు ఇంకా పెళ్లి కాలేదు. అమ్మా నాన్న ఎవరిని చూసినా నేను ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఆ మగవాళ్ళంతా నాకంటే ఎంతో లావుగా బరువుగా కనిపించారు. వాళ్ళతో సెక్స్లో పాల్గొంటే నా యోని చిరిగిపోతుందని భయంగా ఉంది. సెక్స్లో పాల్గొని ప్రాణం పోగొట్టుకోవడం కంటే పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారినిగా ఉండిపోతేనే మంచిదనిపిస్తోంది. కానీ ఆ విషయాన్ని అమ్మా నాన్నలతో చెప్పలేకపోతున్నాను. పీలగా ఉన్న నేను పెళ్లికి అర్హురాలనా కానా? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. పీలగా ఉన్నప్పటికీ పెళ్ళికి అర్హురాలే, అనర్హురాలు కాదు, అర్హురాలే. ఎందుకంటే ఆవిడ అనవసరం పెడుతున్నారండి. పీలగా ఉన్న పురుషాంగం సన్నగా ఉన్నాడు కానీ సరే, లావుగా ఉన్నాడు సరే, దాదాపు ఒకటేలాగా ఉంటుంది. పొడుగు ఒకటేలా ఉంటుంది, లావు దాదాపు ఒకటేలా ఉంటుంది. ఒకటేలా ఉంటుంది, తేడా ఉండదండి. వెరీ లిటిల్ డిఫరెన్స్, వెరీ లిటిల్ ఉంటే తేడా. ఎలాంటి పురుషాంగం సరే యోని మార్గం పెడితే ఆ రంగా అది బ్యాక్ వచ్చేస్తుంది. యోని మార్గం యొక్క నిర్మాణం ఎంత గ్రేట్ అంటే దాంట్లో ఒక వేలు వెళ్ళినా ఈజీగా వెళ్తుంది, దాన్ని కూడా బెగొట్టిస్తుంది. అదే మార్గం యోని మార్గం నుంచి శిశుజనం జరుగుతుంది, దానికి బ్యాక్ వచ్చేస్తుంది. బిడ్డ పుట్టడానికి తగ్గట్లుగా అది బ్యాక్ వచ్చేస్తుంది. నిర్మాణంలో గ్రేట్నెస్ అండి. మన నేచర్లో అది ఎంత గ్రేట్ అంటే అది గ్రేట్. ఒక వేలుని ఎలా బెగబట్టి ఉంచుతుందో అంతగా బిడ్డను కూడా అంత బయటకు వచ్చే చేస్తుంది. మళ్ళీ బిడ్డ అయిపోయింది, సెకండ్స్లో మళ్ళీ దగ్గర అయిపోతుంది. ఎంతకాలం సాగుతుంది అలా అయిపోయి మళ్ళీ దగ్గర అయిపోతుంది. చాలా గ్రేట్ నిర్మాణం అండి ఇది యోని మార్గం మాత్రం. అంచేత ఆడు పీలగా ఉన్నాను, పీలగా ఉన్నాను, అమ్మో నాకు యోని చిరిగిపోతామో నా ప్రాణం పోతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఆవిడ అయితే ఒకటి, అందరు మగవాళ్ళు ఏం లావుగా ఉంటారు కదండి. ఆవిడకి వచ్చిన సంబంధం ఏదైనా లావుగా ఉన్నారు కానీ అందరూ మగవాళ్ళు ఏమైనా లావుగా ఉంటారు కదా. ఆవిడ అంత భయం ఉంటే ఆ భయం దాని బదులు మామూలుగానే చేసుకోండి. ఎంతమంది ఉంటారు మామూలు కూడా ఆవిడ తగ్గట్టుగానే ఉంటారు. ఎందుకంటారు నేను పీలగా ఉన్నాను కనుక నేను నా యోని చీరుకుపోతే భయం మాత్రం వదిలిపోవాలి. దానికి సంబంధం లేదు. పీలగా ఉన్న సెక్స్కి 100 రూపాయలు పెట్టే ఏ రకం కూడా హార్మ్ జరగదు, నష్టం జరగదు, ఏం డేంజర్ ఏమి ఉండదు. అది నిర్భయంగా సెక్స్లో పాల్గొవచ్చు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.